స్టేషన్లలో సెటిల్మెంట్లు కలెక్షన్ల విషయంలో ఖాకీల కమిట్మెంట్లు సెటిల్మెంట్ల ద్వారా వచ్చే కలెక్షన్స్ లో చిలక్కొట్టుడు కాదంటే చితక్కొట్టుడు చట్టం వాళ్లకు చుట్టం అనుకుంటూ సివిల్ కేసుల్లో వసూళ్లు హైదరాబాద్ ఠాణాల్లో జరిగే ప్రైవేట్ దందాలపై బాధితుల గగ్గోలు ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్ల కథా కమామిషు గ్రేటర్ హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ హైకోర్టు మందలించడంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి హైదరాబాద్ లోని కొందరు పోలీసులు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన సివిల్ వివాదాలలో ఫ్రెండ్లీగా తలదూర్చి ఆ పంచాయతీని తాము సెటిల్ చేయడమే వారి దృష్టిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సెటిల్మెంట్ ట్రెండ్ కు చాలా మంది పోలీసులు అలవాటు పడ్డారని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను డేంజర్ బెల్స్ గా భావించాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామం చూస్తుంటే కంచే చేన్ను మేస్తోందన్న అనుమానం కలుగుతోంది. సమాజంలో జరిగే అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రైవేట్ సెటిల్మెంట్లలో బిజీ అయితే ఇక చట్టాన్ని ఎవరు గౌరవిస్తారు? చట్టాన్ని రక్షించాల్సిన వారు చట్టాన్ని అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్ చేస్తే, సివిల్ కేసుల్లో మధ్యవర్తుల్లా నటిస్తూ కమిషన్ కింద కమిట్మెంట్ చూపిస్తే హైదరాబాద్ నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు నేరాల అడ్డాలకే మారినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పంచాయతీలు, కమిషన్ల వేట, నిర్బంధాలతో సెటిల్మెంట్ల డ్రామా. ఈ వ్యవహారాన్ని హైకోర్టే ప్రశ్నించాల్సి రావడం పోలీస్ వ్యవస్థలో లోపాన్ని కళ్లకడుతోంది. నాగోల్ పోలీస్ స్టేషన్ ఘటనపై కోర్టు ఘాటుగా స్పందించడంతో సెటిల్మెంట్ పోలీసింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఖాకీ చేతిలో న్యాయం సెటిల్ కావాల్సిందేనా? సెటిల్మెంట్ చేసిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి సంకేతం? తప్పు చేసిన ఖాకీలను శిక్షించాలన్న హైకోర్టు వార్నింగ్తో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాము. స్టూడియోలో ఇప్పుడే జాయిన్ అయ్యారు వేములపాటి పట్టాభి గారు, సీనియర్ అడ్వకేట్. నమస్తే అండి పట్టాభి గారు. సో పట్టాభి గారు, హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యను మనం విన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్లు పోలీసులు సెటిల్మెంట్లకి, దందాలకి వాళ్ళంతా తలుపులు తెరుచుకొని కూర్చున్నారు అన్నటువంటి వ్యాఖ్యను మనం ఏ రకంగా చూడాలంటారు? ఎందుకు వీళ్ళు సివిల్ డిస్ప్యూట్స్ లో అసలు ఇన్వాల్వ్ అవుతున్నారు పోలీసులు? పోలీస్ అనేది సివిల్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ కావడం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కాదు, అనాదిగా జరుగుతున్న, ఇంకా పెరిగింది అని చెప్పి ఇంకా పెరిగింది. ఒకటేంటంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటున్నది పోలీసుల మీద. ప్రొఫెషనలిజం అనేది పోలీసుల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రొఫెషనలిజం అనేది లేకపోతే ఈ విధంగా ఒత్తిళ్లకు లోబడి, అది రాజకీయానండి లేకపోతే ఆర్థిక ఒత్తిళ్లకు లోబడి పోలీస్ అనేది చట్ట ప్రకారం కాకుండా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అధిగమించి వ్యవహరిస్తున్నారు. అది సివిల్ డిస్ప్యూట్స్ అనండి లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్లో కూడా పోలీస్ వాళ్ళు చాలా విషయాల్లో చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సో దీనికి పోలీస్ వ్యవస్థని ఒకసారి డీజీపీ లెవెల్ నుంచి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకుని వచ్చారు. సో దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కూడా పోలీస్ అనేది ప్రజలకు స్నేహంగా, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మెయిల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ ఈరోజు ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేకుండా, ఇన్ఫ్యాక్ట్ కేవలం మొన్న హైకోర్టు చెప్పిందే కాకుండా ఎన్నో కేసుల్లో ఆల్మోస్ట్ రోజు ఇటువంటి కేసులు హైకోర్టులో ఫైల్ అవుతున్నాయి. సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు ఇంటర్ఫియర్ అవుతున్నారు, ల్యాండ్ డిస్ప్యూట్స్లో వస్తున్నారు, ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఇష్యూస్లో వస్తున్నారు, చెక్ బౌన్సింగ్ కేసులో వస్తున్నారని వరుసగా కేసులు ఉన్నాయి. మనం పోలీస్ వ్యవస్థను కానీ చూస్తే ఎందుకు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఇట్లా చట్టానికి బద్దులం కాకుండా దిగజారిపై ప్రవర్తిస్తున్నదని కూడా మనం ఒక ఆలోచించాలి. దీనికి ముఖ్యంగా ప్రభుత్వం ఇటు తప్పు చేసిన వాళ్ళని కోర్టు ఒకసారి తప్పుపట్టి వ్యాఖ్యానించి ఏ పోలీస్ వ్యవస్థ మీద, ఏ పోలీస్ అధికారి మీద పోలీసు కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానం చేసిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే అది చక్కబడుతుంది. లేకపోతే హద్దు లేకుండా పోతూనే ఉంది ఈ ప్రక్రియ అనేది సివిల్ డిస్ప్యూట్స్లో ఇంటర్ఫియర్ కావడం.
అందులో ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువైపోయినాయి, రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువైపోయింది. సో రియల్ ఎస్టేట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా సివిల్ డిస్ప్యూట్స్ అయితే 10 సంవత్సరాలు పడతాయా 20 సంవత్సరాలు పడతాయని చెప్పని ఇదివరకు ఒకప్పుడు రౌడీ వ్యవస్థ నడిచేది ఇట్లాంటివన్నీ సెటిల్ చేయడానికి. కొత్త అదాస్ అని చెప్పని, రఫీక్ బిన్ షామ్లాన్ అని చెప్పని, రఘు ఫైల్మాన్ అని చెప్పని ఇట్లా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లేరు. సో నెక్స్ట్ వచ్చి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని కోర్ట్స్ అంతా కూడా ఇప్పటికే చాలాసార్లు తప్పుపట్టాయి. ఈ కేవలం మొన్న జరిగిందే కాదు, గత 15 ఏళ్ల నుంచి అన్న కోర్ట్స్ విపరీతంగా తప్పుపడుతున్నాయి. మీరు ఇట్లా సివిల్ వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ కాకూడదు, మీరు చేసే తప్పు అని అంటూ. కానీ ఎక్కడో ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ 41A నోటీస్ మీద సుప్రీంకోర్టు ఏమైందంటే ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ 41A నోటీస్ కానీ ఇవ్వకుండా పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జైల్లో వేయమన్నారు. అంటే ఈ విషయాల్లో కూడా ఏదన్నా పోలీస్ ఆఫీసర్ ఒక సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా క్రిమినల్ ప్రొసీజర్ని దుర్వినియోగం చేస్తున్నాడని కోర్టు నిర్ధారించినప్పుడు అతని మీద కూడా ఏదైనా శిక్ష ఇస్తే తప్ప ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు. పట్టాభి గారు, అసలు లా ఏం చెప్తోంది ఈ సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఏదైనా సెక్షన్ చెప్తోందా? మన ఇదివరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ప్రస్తుతం BNSS అన్నారు, దట్ ఈస్ ద న్యూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అది దీంట్లో ఉన్న పోలీస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి అధికారం ఎక్కడ వస్తుందంటే కాగ్నైజబుల్ అఫెన్స్ అని ఉంటుంది. సో ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ కొత్త BNSS చట్టంలో కానీ షెడ్యూల్ 1 అని ఒకటి ఉంటుంది. ఆ షెడ్యూల్ 1లో ఏ నేరాలని చెప్పిన వరుసగా అఫెన్సెస్ అంతా డిస్క్రైబ్ చేసుకుంటూ ఏ అఫెన్స్కి ఎంత శిక్ష అని చెప్పని వివరించి ఉంటారు. సో 3 years and 3 years అబౌవ్ గానైతే కాగ్నైజబుల్ అఫెన్సెస్ అని చెప్పని అంటారు. అట్లాంటి 3 years అబౌవ్ ఉన్న నేరాలకే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఉంది. అది కూడా ఏంటంటే ఈ నేరం ఫర్ ఎగ్జాంపుల్ 3 years పైన అన్నారు కదా, అది ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, లేకపోతే BNSలో కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన నేర చట్టం ప్రకారం ఆ చట్టంలో ఈ నేరం ఈ అఫెన్స్ మేకౌట్ అయితేనే, అది ప్రాథమికంగా ఉందని చూస్తేనే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ హక్కు ఉంటుంది. కేవలం సెక్షన్ పెడితే కాదు. ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు, సివిల్ కోర్టులో కేసులు వేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా చూస్తున్నాను, సివిల్ కోర్టులో కేసులు వేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా అదర్ సైడ్ వాళ్ళు పోలీసులు మేనేజ్ చేసి కేసు పెట్టిన తర్వాత వీళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. సో అసలు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే దాన్ని జోలికి కూడా వెళ్ళకూడదు. ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటే, నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉందనుకోండి, నాకు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి నాకు, ఎందుకంటే కోర్టు నాకు ప్రాథమికంగా నాకు ఒక హక్కు ఉంది, ఇతరులు రాకూడదని ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది నాకు. కానీ నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బదులు అదర్ సైడ్ వాళ్ళు వెళ్ళి ఎవరికి వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఉందో వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు నా మీద కేసు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎన్నో మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసుకుంటూ కోర్ట్స్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఈ విధంగా క్రిమినల్ ప్రొసీజర్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. చట్ట ప్రకారం వీళ్ళకి హక్కు లేదు, పోలీసు అసలు FIR రిజిస్టర్ చేయడం అనేది తప్పు ఇట్లాంటి కేసుల్లో. సో ఇంత క్లియర్గా చట్టాలన్నీ ఉన్నా కూడా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పోలీసు వాళ్ళని ఇంకా దాన్ని ఎక్కువ చేసుకున్నారు ఈ ఆచారాన్ని. ఇది కోర్ట్స్ ప్రభుత్వం కానీ తప్పు చేసిన పోలీస్ అధికారిని, అంటే అందరిని అనను, ఎందరో మంచి పోలీసులు ఉన్నారు. సో తప్పు చేసిన ఏ పోలీస్ అధికారి ఉన్నాడో అతని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిషా మీరా కేసులో ఆయిషా మీరా కేసులో పోలీసు వ్యవస్థని హైకోర్టు తప్పుపట్టింది. తప్పుపట్టి ఆ కన్సర్న్డ్ అధికారుల మీద ₹1,00,000 జరిమానా విధించింది. ఆ విధంగా ఇక్కడ కూడా కోర్టు నువ్వు చేసిన తప్పు, నువ్వు FIR రిజిస్టర్ చేయడం తప్పు, నువ్వు సివిల్ కేసులో ఇంటర్ఫియర్ అవుతున్నావు అని అంత ఖచ్చితంగా భయంకరంగా తీవ్రంగా వ్యాఖ్యానించి ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, అంత నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోమనన్నా చెప్పాలి. అప్పుడు కానీ వ్యవస్థ చక్కబడదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లకి ఏంటంటే మనం అడిగేవాళ్ళు ఎవరున్నారు, మనం వాస్తవంగా కూడా చూస్తే ప్రతి ఒక్క ఆఫీసర్, కానిస్టేబుల్ నుంచి సీనియర్ ఆఫీసర్ వరకు పైన ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నాకు ఒక MLA ఉన్నాడా, MLC ఉన్నాడా, MP ఉన్నాడా, లేకపోతే లోకల్ పాలిటీషియన్ ఉన్నాడా అన్నట్టు. సో ఈ విధంగా పొలిటికల్ ఎలిమెంట్స్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంటే డిపార్ట్మెంటల్ డిసిప్లిన్ అనేది తగ్గిపోయింది. సో దీనివల్ల కోర్ట్స్ అనేది కూడా నిస్సహాయాలయ్యి వచ్చిన కేసులు క్వాష్ చేస్తున్నారే కానీ
దీన్ని తప్పుపట్టిన ఏ పోలీస్ అధికారిని తప్పుపట్టారో అతని మీద చర్య తీసుకోమని కానీ చెప్పండి, బహుశా అప్పటికన్నా ఒక వ్యవస్థ కంట్రోల్కి వస్తుందని నా ఆశ. ఎస్ అండి, మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే అడ్వకేట్ కూడా బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ పోలీసులు సివిల్ డిస్ప్యూట్స్ లో వేలు పెట్టకూడదు, తలదూర్చకూడదు అనేటువంటి నిబంధన స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడాను వాటిని బేఖాతరు చేస్తూ వీళ్ళే అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేసేయడము, కమిషన్లు తీసుకోవడము, వీటన్నింటి గురించి హైకోర్టు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు, మీకు పెద్దలు పట్టాభి గారికి అడ్వకేట్ వారు కూడా కూడా 4 దశాబ్దాల సీనియర్ అడ్వకేట్, కానీ కింది స్థాయి కోర్టులో చేస్తారమ్మా. పోలీసుల వైపు నేరం మోపాల్సిన అవసరం లేదనుకుంటా. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా, పోస్టింగ్ కావాలన్నా కూడా రాజకీయ నాయకత్వం నుంచి ₹1,00,000 లంచం అంటే అది వాళ్ళ మీద వాళ్ళు ఎట్లా స్వతంత్రంగా పనిచేస్తారు? భూములు రేట్లు వేరని కానీ కరెక్టే. సివిల్ డిస్ప్యూట్ లో వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఎంత వీలైతే ఎక్కడ ఎక్స్పైర్ చేస్తే అక్కడ చేసుకొని వాళ్ళు కప్పం కట్టాల్సి వస్తుంది కదా. ఒకటి ఏమో పోలీసు విధులలో నేను 2 చెప్తానమ్మా. ఒకటి న్యాయ సంస్కరణ, రెండోది పోలీస్ సంస్కరణ. ఈ 2 కాకుండా మనం ఉపరితల అంశాలు మాట్లాడుకుంటాం. ఉపరితల అంశాలు మాట్లాడితే పరిష్కారాలు రావు. నేను చెప్తే సమస్య చాలా వర్ణిస్తాను, కానీ వాటి పరిష్కారం అయిపోదాం అంటున్నాను. మొట్టమొదటి పోలీస్ వ్యవస్థ విధులు చూడండి. 4 విధులు చెప్తున్నది పోలీసు వ్యవస్థ. శాంతి భద్రతలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మొత్తం అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి. IPS ఆఫీసర్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మిగతాకి అంతా కూడా అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి శాంతి భద్రతలు. ఒకటి మొదటి. రెండోది ఏం చేస్తారు? ట్రాఫిక్ డ్యూటీ వాళ్ళే చేస్తున్నారు. సరే, ప్రతి పొజిషన్ వాళ్ళే చేస్తారు. VIPల భద్రత, అట్లాగే కోర్టు సంగతులు అంటే జైలు నుంచి కోర్టు, FIR అయినప్పటి నుంచి విచారణ కూడా అంటే న్యాయ విచారణ వీళ్ళే చేస్తున్నారు. విచారణ చేసే ఈ 4 డ్యూటీలు విభజించకుండా మీరు చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇన్వెస్టిగేషన్ వేరు స్వతంత్ర సంస్థకు అప్పచెప్పారు. కేవలం నేరం ప్రతాప్ గారికి బాగా తెలుసు. FIR దాఖలు చేసి దాన్ని ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్తే స్వతంత్రంగా చేస్తారు. అన్నిటికీ అంటే పిడుపు బియ్యానికి ఒకే మంత్రం అని వాళ్ళని ఏకీకృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడితే క్రిమినల్స్ కాండం నిలబడతారు కదా. ఇవాళ చూస్తున్నాం అధికారం పార్టీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోగానే రామా అంటే బూత్ అవుతుంది, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడిస్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ అధికారం వాళ్ళు పడిస్తున్నారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే దీనికి సెటిల్మెంట్ల కారణం రాజకీయ నాయకత్వం, లంచగొండితనము నెంబర్ 1. రెండోది వీళ్ళు కూడా ఎందుకంటే ఆవు చేలం వేస్తే కూడా కఠిన వేస్తుందా కనుక రాజకీయ నాయకత్వం లంచాలు తీసుకొని ₹1,000 కోట్ల ₹1,00,000 లంచాలు తీసుకొని పోస్టింగ్స్ నుంచి మధ్య ట్రాన్స్ఫర్స్ ఉంటే నేను ఒక మాట నిర్లక్ష్యంగా చెప్తున్నాను. ఇవాళ పలానా పోలీస్ స్టేషన్ కి పలా ఇంత SI వస్తే ఇంత రేటు, CI వస్తే ఇంత రేటు, DSP వస్తే ఇంత రేటు అనే మాట వచ్చినప్పుడు వీళ్ళు రేట్లు పెట్టి కప్పం కట్టి అక్కడికి వస్తే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారన్నారు. నేను అంత పోలీస్ వ్యవస్థ అట్లా పూర్తిగా లేదు, 10% మంచిగా ఉన్నారు పట్టాభి గారు అన్నట్టు. ఆ 10% వాళ్ళని లూప్ లైన్ లో పెడతారు కదా. ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే ఒక ఎమ్మెల్యే మొత్తం పోలీసులు కట్టిపడేస్తారు. నేను చెప్తున్నాను, ఇవాళ నేను ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెద్ద తాలూకా కేంద్రంలో ఉన్నాను, ప్రయాణంలో. ఆ ఎమ్మెల్యే కూడా చెప్తే బాగుండదు పేరు చెప్పడం. ఆ ఎమ్మెల్యే ఏమంటే DSP వచ్చి ఇంటి దగ్గర కావాలి కాస్తాడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే. అంటే ఏమన్నట్టు పోలీసులు ఎవరిని ఏం తెలుస్తున్నారు పరిస్థితి. అంటే వాళ్ళకి సహాయం చేసిన, ఓటింగ్ లో సహాయం చేసినా వీళ్ళు నిర్వహిస్తున్నాడు. మన ప్రభుత్వం అండి, మన ఇష్టం నడవాలి, సమస్య లేదు, రాజ్యం నాదే, రాజు నాదే అనే మాట వచ్చినప్పుడు మీరు కేవలం పోలీసులు లంచాలు తీసుకుంటున్నారు, సివిల్ కేసులు చేస్తున్నారు. అంటే సివిల్ కేసులు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ లంచాల విషయంలో నేను పెద్ద పోలీస్ ఈ వీటిలలో లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఆ లంచాలతోనే వాళ్ళు వేపాల్సి వస్తున్నది. అది ప్రధాన కారణం. పూర్తిగా పట్టాభి గారు అన్నట్టు చిన్న నుంచి పెద్ద దాకా అన్ని విషయాల్లో లంచాలు తీసుకుంటారు, ఈ వీటిలలో జోక్యం చేసుకుంటారు. హైకోర్టు ఎన్నిసార్లు మందలిస్తే ఏమవుతుంది రాజా గారు? హైకోర్టు మందలిస్తే హైకోర్టు కంటే పెద్ద కోర్టులు వీళ్ళు ఉన్నాయి కదా, మన ప్రజానాయకత్వం ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తిగా వీళ్ళు నియంత్రిస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే చట్టం తన పని తను చేసుకోపోవాలి కదా. చేయాలంటే ఏం చేయాలి? నేను ఒక మాట ముగిస్తాను. అదే అడ్వకేట్ క్రిమినల్ కేసులు బాగా చేసిన అడ్వకేట్గా నేను ఒక మాట చెప్తాను. కేసులో మేము గెలుస్తున్నామంటే మా గొప్పతనం కాదు. 100కి ఇవాళ అక్విటల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది, కన్విక్షన్ రేట్ తక్కువ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మా జడ్జీలు కూడా న్యాయ వ్యవస్థలో పెద్దలు న్యాయ వ్యవస్థలో మనకు ముంగిటి న్యాయం సత్వర న్యాయం లేదు, జాప్యం ఉంది, జస్టిస్ డిలేడ్ అన్నట్టు
చాలా ఉన్నది. అక్కడ లోపాలు ఉన్నాయి, అక్కడ కూడా అపాయింట్మెంట్ లేరు, వాళ్ళు లేరు, జడ్జీలు లేరు అని మొత్తుకుంటాం. న్యాయ సంస్కరణల వల్ల విషయం ఏంటంటే గ్రామీణ న్యాయస్థానాలు చెప్పి ఎన్నడో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చట్టం చేసారు. 4 కోట్లు మాత్రమే మహారాష్ట్ర 4, చిక్మగూరులో 1 మన వీరప్ప మొయిల్ గారు 2వ SRC అంటే సెకండ్ SRC, ఫస్ట్ SRC ఏమో మొరార్జీ దేశాయిది, సెకండ్ SRC వీరప్ప మొయిల్ అధ్యక్షతన వేసిండ్రు. అలా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా మనకు అందులో మెంబర్ ఏది ఈ మధ్యాహ్నంలో. నేను న్యాయ సంస్కరణ విషయంలో ఒక అఫిడవిట్ వేశాను, ఏది పబ్లిక్ దాంట్లో జూబ్లీ హాల్లో వచ్చినప్పుడు. అందులో మేము పేర్కొన్న అంశాలను క్రోడీకరించి వాళ్ళు న్యాయ సంస్కరణ విషయంలో కోర్టులు ఎట్లా పనిచేయాలి, కొత్త కోర్టు ఎట్లా ఏర్పాటు చేయాలంటే 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, ఇప్పటికీ దాని మీద అతిగతి లేదు. అందుకనే న్యాయ సంస్కరణ లేకుండా మేము చెప్తున్న అడ్వకేట్ గెలిచేది 100కి సగం కేసు పోలీసు వాళ్ళు చంపేస్తారు, మిగతా సగం కేసు మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంపేస్తారు, ఆఖరికి మిగతా 1/2 కేసు మేము గెలుపుతున్నాం. మా అడ్వకేట్ల గొప్పతనం నేను అంటలేదు. కానీ న్యాయ వ్యవస్థలో మార్పులు రాకుండా, పోలీసు సంస్కరణలు కాకుండా, ఈ 2 రాకుండా మనం ఈ మీది ఉపరితల అంశాలు మాత్రం నేను పోలీసులు ఒక్కరిని తప్పడతలేను. పోలీసులు కూడా ఇందులో బాధితులే, పోలీసులు కూడా ఈ విషయం చెప్పుకున్న వాడే. రాజకీయ నాయకత్వం చక్కగా ఉంటే సరే, అంటే సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి, రాజకీయ నాయకత్వం మొదలు కావాలి, పోలీసు వ్యవస్థలు మొదలు కావాలి, న్యాయ వ్యవస్థలు మొదలు కావాలి, అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం లభిస్తుంది నేను అంటున్నాను. రైట్ అండి, ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు రెడ్డన్న గారు, రిటైర్డ్ డీసీపీ. నమస్కారం అండి రెడ్డన్న గారు. నమస్కారం అండి. సో రెడ్డన్న గారు, ఈ సివిల్ డిస్ప్యూట్స్ వీటిల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనని తోసిరాజని, ఎవరి మధ్య అయితే డిస్ప్యూట్ ఉందో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పోలీసులే, కొంతమంది పోలీసులు వాళ్ళే సెటిల్మెంట్ చేసేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏ స్థాయిలో ఈ సెటిల్మెంట్లు అనేవి ఉంటాయంటారు? అంటే కానిస్టేబుల్ స్థాయిలో ఉంటాయా, ఎస్ఐయా, సిఐయా, లేకపోతే ఏసీపీ స్థాయి వరకు ఉంటాయా, ఏంటండి? కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ చేస్తే ఎవరింటారండి, వినరు. మాక్సిమం ఇన్స్పెక్టర్ స్థాయి, ఎస్ఐ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని ఏసీపీ, డీసీపీ స్థాయి వరకు కూడా ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే, కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో. ఈ సివిల్ డిస్ప్యూట్లు పోలీస్ స్టేషన్ కు రావడానికి కూడా అన్ని కారణాలే. అతి ముఖ్యంగా 1 న్యాయ వ్యవస్థ, 2 పొలిటికల్ వ్యవస్థ. ఈ 2 కలిపి ఈ న్యాయస్థానానికి పోకుండా, కొందరు న్యాయస్థానానికి పోయినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న న్యాయవాదుల సంఖ్య, న్యాయస్థానాల సంఖ్య ఇంకో 3 పెంచాలి. పెంచితే తప్ప ఇది క్యాటర్ చేయలేరు. అంటే మీరు ఇవాళ సివిల్ క్యూట్ వేస్తే, నా కేసే తీసుకోండి, ఎప్పుడో 12 ఏళ్ల తర్వాత అది ఎక్స్పెడిట్ చేస్తే ఒక జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ ఇంకొక కోర్టు, అక్కడ ఇంకో 10 ఏళ్ళు. అంటే 50 ఏళ్ళు అయితే కూడా 30-40, చాలా కేసులు సుప్రీంకోర్టుకు పోవాలంటే 50 ఏళ్ళు పడుతుంది. సో ఏమైపోయింది, అబ్బా కోర్టు చుట్టూ తిరగలేము, ఏదో ఒకటి చేద్దామంటే వాడు ఎవరో వీక్ పాయింట్ ఓడిపోయి పొలిటికల్ లీడర్ కాళ్ళలో, చేతిలో, కడుపులో పట్టుకుంటాడు. ఇక్కడ ఏమైందంటే అసలు విషయం, పోలీసు డిపార్ట్మెంట్ జోక్యం సివిల్ కేసెస్ లో చేసుకోకూడదు. అది న్యాయము, ధర్మము, చట్టబద్ధం కూడా. కానీ ఇక్కడ అవుతున్నారు. దానికి కారణం ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, వాడు ఎవడో చూడ, వాడు భూమిలోకి పోయినా అంటే పిలిపించు వాడిని అంటాడు. అంటే వాడు ఓటేసిండడు, అగెనిస్ట్ పార్టీ ఓటో వింటాడు, లేదు వాని దగ్గర ఫోన్ ఓడు ఉంటాడు, వాడిని పిలిపిస్తారు. ఏమా కేసులో పోయినా ఉంటాయి, అదేస్తాను ఇదేస్తాను, నువ్వు రాంగ్ఫుల్ ట్రస్ట్ చేస్తాను సార్, అది నా భూమి అంటే, అయినా కూడా ఏదా నువ్వు ఏదో అంటే వాడిని వీడిని పిలిపించి రాజీ చేసి, మధ్యలో ఇంకా మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు కొందరు మధ్యవర్తులు కొట్లాడేందుకన్నా మేము ముద్దరిని తీసుకుపోదామని. ఎందుకు ఈ కారణాలన్నీ ఏమంటే, 1 పోలీసుల పైన నియంత్రణ పొలిటికల్ బాసెస్కి అయిపోయింది. అందుకే నేను 10-15 ఏళ్లుగా ఒకటే చెప్తున్నా, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ ని భారతదేశం మొత్తం మీద ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా చేయండి. అప్పుడు ఈ సివిల్ కేసులు రావు. అట్టడుగు వర్గాల వారికి, అంటే సమాజంలో ఏమీ చేయలేని వాడు, పోలీస్ స్టేషన్ ఉంటే తెలుసుకునే వాడుకి కూడా మంచి సత్వరము, మంచి న్యాయం జరుగుతుంది. అది జరగటం కారణం ఏమిటంటే, ఇప్పుడు ఎస్ఐ, ఇన్స్పెక్టర్ కి పోస్టింగ్స్ రావాలంటే ఏ పొలిటికల్ వాళ్ళ, మా కాలంలో ఇప్పుడు ఐ నెవర్ వెంట్ పొలిటీషియన్. నేను ఐ అరెస్టెడ్ అబౌట్ more than
పెద్ద పెద్ద వాళ్ళని ఈవెన్ ఎక్స్ మినిస్టర్స్ ని ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అయినా కూడా మాకు న్యాయ ప్రకారం పోయేవాళ్ళం. ఇంకోటి ఏమిటంటే సమాజంలో ఎథిక్స్ మారల్స్ కొరబడిపోయాయి. దాంతో పాటుగా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈ దుర్భేద్యము అన్ని డిపార్ట్మెంట్లు కూడా. అయితే రెడ్డన్న గారు, మీరేమో పోలీస్ వ్యవస్థని ఇండిపెండెంట్ గా చేస్తే వీటిని మనం అరికట్టొచ్చు అని అంటున్నారు. కానీ మన సమాజంలో ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్లో ఇంకా ఆధిపత్యము పొలిటీషియన్స్ దే ఉంది, డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళదే ఉంది కాదంటారా? లేదండి, డెఫినెట్ గా చాలా వరకు ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఇప్పుడు మిలిటరీ ఉంది ఇండిపెండెంట్, ఎవరైనా ఇంటర్ఫియర్ కాగలుగుతారా? చేయలేరు కదండి. ఇట్లాగే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు అమెరికన్ ఎఫ్బిఐలో జోక్యం చేసుకుంటారా ఆ దేశ ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా? దే కెనాట్. వాడిపైన ఎఫ్ఐఆర్ కట్టి లోపలేస్తారు. ఆ విధంగా ఇండిపెండెంట్ చేయగలగండి. ఒకటి, ఇండిపెండెంట్ చేస్తే వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అరాచకం సృష్టించరా అంటే డెఫినెట్ గా సృష్టిస్తారు. దానికి ఒక చెక్ పెట్టండి. నువ్వు ఈ పనికి అర్హుడు, నిన్ను ఒక జ్యుడిషియరీ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, మీ లిమిట్స్ మీరు దాటితే ఆ జ్యుడిషియరీ మిమ్మల్ని పనిష్ చేస్తుంది అని చెక్ పాయింట్స్ పెట్టండి. డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు పాలిటీషియన్ల కోసం ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు? ట్రాన్స్ఫర్స్ కోసము. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఎందుకు? ఒక మంచి స్టేషన్ పడితే కొంచెం పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బు సంపాదించుకోవాలని. ఈ దరిద్రమైన వ్యవహారం ఏమంటే రెండవది, అది అందరిలో ఉంది, అన్ని డిపార్ట్మెంట్లలో ఉంది. హానెస్టీ కొరవడిన దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇది నేను కాదన్నా అవునన్నా ఇది సత్యం. దాన్ని కాదనలేదు. ఎందుకంటే ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం హానెస్ట్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లని అరే వాని చూడు అని మాకు ఎగ్జాంపుల్ చెప్పి 40-50 ఏళ్ల క్రితం ట్రైనింగ్ లో ఆ మాట చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అది లేదు కదా. మీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా యూ హ్యావ్ టు గో టు. అంతెందుకండి, అరే ఒక ఆఫీసర్ కి ఒక డిఐజీకి ఒక ఎస్ఐ పిటిషన్ పెట్టుకొని, సార్ నాకు ఈ అవస్థలు ఉన్నాయి, నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే, చూడయా ఆ ఎమ్మెల్యే జ్యూరిస్డిక్షన్ అది, ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకురా అంటారు. ఏమైపోతుంది? వాడి దగ్గర పోయి ఊడికం చేయాలా, వాడి మాటలు వినాలా, లేకపోతే వాడు ఉన్నాడు. సో ఈ విధంగా జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇంకోటి ఏమిటంటే రేట్లు పెరిగిపోవడం. వీళ్ళు కోర్టుకు పోతే, అయ్యా కోర్టుకు పోయింది న్యాయం చేసుకుందామంటే అక్కడ 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టా. పాలిటీషియన్లు ఏమో దవాయించిపోతుండ్రి. సో ఇంకా ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ పెడితే ఏదో కేసు పెడతాడని భయపడి వాడు చెప్పినట్టు వినడమాయా. అదే కాకుండా మధ్యవర్తుల ద్వారా రేట్లు విపరీతంగా పెరిగిందని. ఇప్పుడు ఎకరం 1986 లో ఇక్కడ ఎకరం ఎంత ఉండింది? జూబ్లీ హిల్స్ లో గజం 200-300 ఉండింది. ఇవాళ ఎంత ఉంది? 3 లక్షలు 4 లక్షలు ఉంది. సో రేట్లు పెరిగిపోయాయి. సో 10 గజాల కోసం 2 గజాలు లంచం ఇస్తే తప్పేముంది అనే భావన ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఏమైపోయిందంటే సత్వర న్యాయం కావాలా, అది ఇవాళ పోలీసు వాళ్ళకి చెప్తారు, వాళ్ళని పిలిపించి దబాయించి ఏదో పంచనామా చేసి పంచాయతీ చేసి వాడు కొంచెం తిని వీళ్ళకి కొంచెం ఇచ్చి చేస్తాడు. సత్వర న్యాయం అయిపోయి అదే కోర్టుకు పోయినాడు అనుకో, నిజాయితీగా నాలాగా పోయినాడు అనుకో, 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకో కోర్టులో హైకోర్టులో నడుస్తా ఉంది. ఏం చేయగలుగుతాం? యూ కెనాట్ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ. సో ఒకటి. సో ఈ కారణాల వల్ల పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఏమి అది పొలిటికల్ బాసెస్ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. సో దీని నుంచి బయటపడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ చేయండి. అప్పుడు కొంతవరకు వీళ్ళు ఇంటర్ఫియర్ కాలేరు. అట్టడుగు. అదే కాకుండా ఇంకోటి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడున్న సంఖ్య ఇంకొక 3 ఇంతలు పెంచాలి. ఒకటి, జ్యుడిషియరీని కూడా ఇంకొక 3 ఇంతలు పెంచండి. ఇవాళ ఒక కేసు వ్యవహారం ఏమంటే కోర్టులను ఏమో అనలేము. ఉదయం నుంచి 3 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కాల్ వర్క్ ఉంటే ఎప్పుడు విచారిస్తాడు ఆయన? ఎప్పుడు ఇది చేయగలుగుతాడు? 4 కోట్లకు ఒక్కడే ఒక జడ్జి. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? సో ఈ విధంగా 10 ఏళ్ళు 12 ఏళ్ళు 20 ఏళ్ళు. సో దీనికంటే బెటర్ పోలీసు వాళ్ళకి పోయి ఏదో చేసి వానికి ఇంత ఇచ్చేసి ఏదో చేసి తంటాలు పడుకుంటే పోతుంది కదా అని పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తున్నారు. ఇది తప్పు, వ్యవస్థ లోపం. ఈ విధంగా జరిగితే డెఫినెట్ గా ఎవరికి న్యాయం చేసిన వాళ్ళం కాదు.
అన్యాయాన్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతున్నాం. అదే జరుగుతుంది సమాజంలో. రైట్ ఏం రెడ్డన్న గారు, చేస్తాము? యథార్థవాది లోక విరోధి అన్నారు, అయినప్పటికీ కూడాను మీరు యథార్థమే చెప్తున్నారు. పట్టాభి గారితో మనం, పట్టాభి గారు, ఇప్పుడు ఒక కేసు పైన నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే దానిపైన కేసు నమోదు చేయాలి, ఆ కేసుకి సంబంధించి దర్యాప్తు చేయాలి, కోర్టులో ఛార్జ్షీట్ వేయాలి, దాని తర్వాత మళ్ళీ తీర్పులు. ఇంతకాలం నేను వెయిట్ చేయలేను, నాకు ఇమ్మీడియట్గా నాకు దాని గురించి ఒక రిజల్ట్ రావాలి అని అంటే నేను ఈ సెటిల్మెంట్కే వెళ్తాను అనేటువంటి తత్వం ఇప్పుడు పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట వేయాలి, కంట్రోల్ చేయాలి అని అంటే 3 పోలీసుల సంఖ్య పెరగాలి అని అంటున్నారు, అలాగే 3 న్యాయస్థానాల సంఖ్య కూడా పెరగాలి అని అంటున్నారు రెడ్డన్న గారు. రెడ్డన్న గారు చెప్పింది చాలా కరెక్టే. ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి రెడ్డన్నకి లోతుపాతలు అంతా తెలుసు. ప్లస్ మొహమాటం లేని మనిషి ఆయన, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తాడు. బట్ ఇవన్నీ ఏంటంటే యూటోపిక్, ఇవన్నీ కళ. ఎప్పుడు వస్తాయి? పోలీస్ డిపార్ట్మెంట్ సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది, జ్యుడిషియరీ సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది, ఇదంతా అయితే వస్తే చూస్తే పరిస్థితులు ఇవన్నీ. ఇఫ్ అండ్ బట్ కాంట్ బట్ ఆల్సో ఐ కెన్ సే. సో ఈ పరిస్థితుల్లో ఒకటేంటంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ మీద ఏదైనా ఫిర్యాదులు ఉంటే కంప్లైంట్ చేయడానికి చైర్మన్ అని ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శివశంకర్రావు గారిని అపాయింట్ చేశారు. వీటిని కంప్లైంట్స్ తీసుకోకుండా ఇటువంటి ఫాల్స్ కేసెస్లో యాక్షన్ తీసుకునే శక్తి కూడా ఆయనకి ఇవ్వాలి. అందరూ హైకోర్టుకే పోకుండా ఇప్పుడు జస్టిస్ శివశంకర్రావు గారిని పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా పెట్టారు. ఆయనకి ఏదన్నా పవర్స్ ఇవ్వాలి. లేకపోతే వితౌట్ పవర్స్ పళ్ళు లేని ముసలాయనగా కూర్చోంటాడు ఆయన అక్కడ, అంతే. కొరకలేడు, పీకలేడు, ఏం చేయలేడు అక్కడ. సో కేవలం కంప్లైంట్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలని కూడా కొంచెం ఆయనకు కానీ ఎక్స్ట్రా పవర్స్ కానిస్తే అందరూ హైకోర్టుకు పరిగెత్తి హైకోర్టులో కేసు వస్తుందా రాదా, మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ ఎప్పుడు, ఈ బాధలంతా లేకుండా ఈ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ దగ్గర ఆయన కొంచెం పవర్స్ ఇస్తే ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయమని రికమెండ్ చేయడము, ఆ ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తే అట్లీస్ట్ కాస్త సిస్టమ్ కొంచెం కంట్రోల్కి వస్తుంది. సో ఇదొకటి మనం ఒక మంచి పని చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఆయన అపాయింట్ చేయడం జస్టిస్ శివశంకర్రావు గారిని చైర్మన్గా. కానీ ఆయన కొన్ని పవర్స్ ఎక్స్ట్రాగానే ఇచ్చి దాన్ని బట్టి పోలీసులు కూడా భయంతో ఉంటారు. బేసిక్లీ ఏంటంటే పోలీసుల్లో ఇప్పుడు మా రెడ్డన్న గారు చెప్పినట్టు అంటే ఆయన దగ్గరికి పోలీసుల పైన కూడా కంప్లైంట్ ఉంది. ఊరినే కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయకుండా యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రైమా ఫేసి ప్రాథమికంగా ఈ కంప్లైంట్లో ఒక ఏమంటారు సమర్థనీయమైన కేసు ఉందని అనుకుంటే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడము, సస్పెండ్ చేయడము, ఇట్లాంటి పనులు కానీ చేస్తే పోలీసులు కూడా భయం ఉంటుంది. మనం తప్పు చేస్తున్నాము, మన మీద ఒక అథారిటీ ఉంది. ఇప్పుడు డీజీపీ ఉన్నా కూడా, డీజీపీ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ సెల్ అన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఇట్లాంటి ఒక అథారిటీని పెట్టారు, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్. కాబట్టి ప్రభుత్వం కూడా కేవలం ఇటువంటి సిస్టమ్సే కాకుండా తను కూడా తన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఒక నిర్ణయం తీసుకొని మీరు ఇంటర్ఫియర్ కాకూడదు అని ఒక పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే అది చాలా దూరం ఇలాంటి సివిల్ కేసుల్లో పోలీసులు ఇంటర్ఫియర్ అనేది అరికట్టుతుంది. సో మనం బేసిక్లీ చూసేది ఏంటంటే నేను చెప్పినట్టు, రెడ్డన్న గారు చెప్పినట్టు ఆర్థికంగా ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగాయి ఇక్కడ. సో డిస్ప్యూట్స్ పెరిగాయి, మల్టిపుల్ టైటిల్స్ పెరిగాయి. ఇవన్నీ కోర్టుకు పోయి చేసుకునే బదులు ఇప్పుడు నేనే యాక్చువల్ ల్యాండ్ హోల్డర్ అనుకోండి, ఇంకొక అతను నా పేరుతో డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. సో ఇది కోర్టుకు పోయి నేను ఆ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయించాలి చట్ట ప్రకారం. ఆ కోర్టుకు పోయి రెడ్డన్న గారు చెప్పినట్టు ఆయన బిడ్డలు, ఆయన మనవాళ్ళు తరతరాలు నడుస్తుంది. సో బెస్ట్ వచ్చి పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఒక ఫోర్జరీ కేసో లేకపోతే ఇట్లాంటి ఏదో ఒక ఇన్నోవేటివ్గా, మన అడ్వకేట్ సోదరులు కూడా ఉన్నారు, మేము ఇన్నోవేటివ్గా ఒక కంప్లైంట్ తయారు చేస్తాం, పోలీసు వాళ్ళు కూడా దాన్ని బట్టి చేసి. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టైం బ్యాక్ రెడ్డన్న గారికి గుర్తుంటుంది, అప్పట్లో మహాలక్ష్మి మోటార్స్ అనే వాళ్ళది సిక్ విలేజ్లో వాళ్ళది ఒక వర్క్షాప్ ఉండింది. ఆ వర్క్షాప్లో మారుతి కార్స్ అప్పుడంతా చాలా కాస్ట్లీది, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ అంతా ఉండింది. ఈ లీజ్లో ఉన్నారు వాళ్ళు. లీజ్లో ఉంటే యజమానికి ఈ మహాలక్ష్మి మోటార్స్ వాళ్ళకి డిస్ప్యూట్ ఉండింది. వాడు లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకుంటే పోలీస్ స్టేషన్కి పోతే దిస్ కమ్స్ అంటారు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్. అప్పుడు మీ టైటిల్ డీడ్స్ తీసుకురండి అని అంటారు. టైటిల్ డీడ్స్ తీసుకురండి అంటారు. అయ్యా వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ ఉంటే నువ్వేందో టైటిల్ డీడ్స్ అని చెప్పని రెడ్డన్న గారు ఎదురుగుండని చెప్తున్నాను. అప్పుడు లోకేంద్ర శర్మ అనుకుంటా అప్పుడు అడిషనల్ కమిషనర్ అంతా ఉన్నారు. ఆయన చెప్పినా కూడా లోకల్ ఇన్స్పెక్టర్ ఎంత గట్టిగా ఉన్నాడంటే మీరు టైటిల్ డీడ్స్ వేసే కానీ నేను చూడండి,
సీనియర్ అధికారిని కూడా ఎదిరించి పడేశాడు అతను. అంటే ఈ వ్యవస్థ అనేది రాను పోలీసులు సివిల్ కోర్టు కంటే కూడా మీ టైటిల్ డీడ్స్ తీసుకురండి, ఆఖరాకి ఏమవుతుందంటే కోతి పిల్లలు కథ అని ఒకటి ఉంది, రొట్టె ముక్క, అట్లా మొత్తం కోతి తినేస్తుంది. అది రాజకీయవేత్త కానీ పోలీస్ వ్యవస్థ కానీ బాధపడిపోయిన వాళ్ళకి ఏం దక్కదు. ఇటువంటి వ్యవస్థని మనం అరికట్టడానికి నేను ఇందాక చెప్పినట్టు మీ ద్వారా నేను న్యాయ వ్యవస్థకు కానీ ఈ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ గారికి కానీ నా విన్నపం ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని ఒకసారి కోర్టు నిర్ధారణ చేసి నువ్వు తప్పు చేసావన్న తర్వాత అతని మీద యాక్షన్ తీసుకొని పబ్లిసైజ్ చేయండి. కొన్ని కేసుల్లో ఈ 41A ఇవ్వకపోతే సుప్రీంకోర్టు కానీ కొన్ని హైకోర్ట్స్ కూడా, మన హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా పిలిపించి నేను జైలుకి పంపిస్తానని చెప్పని భయపెట్టేశారు. సో అది నెమ్మదిగా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవుతున్నది. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి శిక్ష, 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు మ్యాక్సిమం వరకు అరెస్ట్ చేయకూడదు, 41A ఇవ్వాలన్నారు. ఈ కాగ్నిజబుల్ కేసెస్ కూడా 3 ఏళ్ల పైన ఉన్న కేసెస్. ఆ 41A నోటీస్ ఇవ్వని చోట పోలీస్ వ్యవస్థ మీద కోర్టు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నది. కోర్టే కాదు, మ్యాజిస్ట్రేట్ మీద కూడా ఇనిషియేట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాంటిది చర్యలు చేస్తే కానీ మనం ఈ సివిల్ డిస్ప్యూట్స్ని అరికట్టడం కష్టం. ఇప్పుడు పోలీసులో కూడా ఈ మధ్య చూస్తున్నాను నేను, ఎస్ఐ లెవెల్లో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తుంటే నేను చదువుకునేదంతా వాళ్ళు చదువులేంది, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, కమింగ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీస్. ఐ ఫీల్ సో నాట్ ఓన్లీ ఎస్ఐస్, కానిస్టేబుల్స్లో హ్యావ్ సీన్ డబుల్ ఇంగ్లీష్, డబుల్ ఎంఏ సాంస్క్రిట్ చూశాను ఒక కానిస్టేబుల్లో. సో వీళ్ళందరికీ ఇంత చదువు ఉండి ఇంత చేసి, కానీ ఇందాక మా అడ్వకేట్ మిత్రులు చెప్పినట్టు ఈ రాజకీయ ఒత్తిడితో వాళ్ళు విధి లేక ఆర్ ఒత్తిడికి బలై ఆర్ ఇంకేదైనా కారణాల వల్ల ఇట్లాంటి పనులు చేస్తున్నారు తప్ప, మనకు పోలీస్ అకాడమీ ఉంది, తెలంగాణ పోలీస్ అకాడమీ, మంచి మంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అట్లాంటి చోట్లలో మళ్ళీ రిఫ్రెషర్ కోర్సెస్ ఇచ్చి వీళ్ళకి నువ్వు ఇట్లా చేయవాలరా, ఇట్లా చేయకూడదని. ఇన్ఫ్యాక్ట్ కొత్త BNSS ప్రకారం, దట్ ఈస్ కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏదైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే రిజిస్టర్ చేయకుండా 15 days టైం ఉంది వాళ్ళకి. వాళ్ళ DSP కూడా వాళ్ళ కంప్లైంట్ని చూసి ఇది ఇన్వెస్టిగేట్ చేయవచ్చా, ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏమైనా చేయవచ్చా, ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేయవచ్చా, సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సలహా తీసుకోవచ్చా అని చెప్పని చాలా కొత్త ప్రయోజకరమైన చట్టాలు వచ్చినాయి ఇప్పుడు. సో పోలీసు వాళ్ళు కూడా అవి పాటించి లీగల్ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, DSP ఉంటారు, లీగల్ ఒపీనియన్ తీసుకొని తప్పు లేకుండా కేసు ఉంటేనే కాగ్నైజబుల్ అఫెన్స్, దట్ ఈస్ నేర శాస్త్రంలో, నేర చట్టంలో చెప్పబడిన నేరాలు అని దీంట్లో ప్రాథమికంగా కనిపిస్తేనే మేము రిజిస్టర్ చేస్తామని ఉండాలి వాళ్ళు. లేకపోతే నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళు. మన హైకోర్టే, తెలంగాణ హైకోర్టే చాలా కేసుల్లో ఏళ్ల తరబడి సివిల్ కేసెస్లో ఇంటర్ఫియర్ కాకూడదని కఠినంగా చెప్పారు. ఎంత కఠినంగా చెప్పినా కూడా మన పరిస్థితులు రాజన్న గారు చెప్పినట్లు రకరకాల ఒత్తిళ్లకు లోబడి వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రంలో కూడా మనం చూసాం. మనం ఎవరో వాళ్ళు రౌడీ షీటర్స్ అని, అదేందో సినిమా విక్రమార్కుడు సినిమాలో రవితేజ కొట్టినట్టు రోడ్లో వాళ్ళని కొట్టి పడేస్తారు వాళ్ళని. దాన్ని ప్రభుత్వం కూడా సమర్థించింది. సో నేనంటాను, మనది డెమోక్రటిక్ కంట్రీ, కాన్స్టిట్యూషన్ మీద రన్ అవుతుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం చేయాలి, చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం పోవాలి. నువ్వు చట్టాన్ని అతిక్రమించి, నువ్వు ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి, చట్టానికి వ్యతిరేకంగా నీకు ఇంకా లోకల్ రౌడీకి తేడా ఉంది. నువ్వు యూనిఫార్మ్ ఫోర్స్, యు ఆర్ డిసిప్లిన్డ్ ఫోర్స్, అంటే చట్టాన్ని గౌరవించేవాళ్ళు. మిలిటరీ వాళ్ళు ఎంతో, మన పోలీస్ వ్యవస్థ కూడా అంతా. సో రెడ్డన్న గారు చెప్పింది మిలిటరీ వ్యవస్థ లాగా ఇండిపెండెంట్ చేయడం అంటే అది అయితే సంతోషం, రావాలని కోరుకుంటాం, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం, అది కాదు ఇక్కడ. కానీ వాస్తవంగా ఈ చట్టసభలు చేయవాలి దానికి. సో ఈ నేపథ్యంలో కోర్ట్సే దీనికి, ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా విషయాల్లో కోర్ట్స్ పోలీసు వాళ్ళ మీద పెనాల్టీ వేస్తున్నారు. సో అట్లాంటి కేసులు కానీ కోర్టు కానీ ప్రతి ఒక్క దాంట్లో తీసుకొని, ఇప్పుడు మామూలుగా ఒక అడ్వకేటో ఒక క్లయింటో తప్పు చేస్తే ఫైన్ ఇంపోజ్ చేస్తున్నది కోర్టు. అదే ఫైన్ అనేది పోలీస్ వ్యవస్థ మీద వేస్తే వాళ్ళు కంట్రోల్కి వస్తారు. ఎంతకాలం అక్కడ తీసుకొని డబ్బులు ఇక్కడికి పెడతారు, ప్లస్ ఫైన్ పెడితే వాళ్ళ పర్సనల్ రికార్డ్స్లో చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి, ప్లస్ పబ్లిష్ అవుతుంది ఇదంతా, ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది. సో కోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థానాల మీద చాలా
బాధ్యత ఉంది. ఇటువంటి సివిల్ డిస్ప్యూట్స్ అరికట్టాలి. ఎప్పుడైతే సివిల్ డిస్ప్యూట్ అని వాళ్ళకి నిర్ధారణకు వచ్చారో వాళ్ళ మీద ఫైన్ వేయాలి. రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, పోలీసుల్లో కూడా చాలా మందిలో అంటే నిక్కచ్చితత్వం, నిజాయితీతనం ఇవన్నీ ఉన్న పోలీసులు ఉన్నారు డెఫినెట్గా. బట్ వాళ్ళపైన ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఆ ఒత్తిడి మేరకు వీళ్ళు ఇలాంటి సెటిల్మెంట్స్కి పాల్పడాల్సి వస్తుంది. సో మరి ఇదంతా నెవర్ ఎండింగ్ కదా. ఈ పొలిటీషియన్స్, ఇందాక రెడ్డన్న గారు చెప్పారు, ఏదో ఈ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది, ఏళ్ళవాయి నువ్వు చూడవాయి, నువ్వు చేసేసాయి అని చెప్పేసి ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే మనం ఏదో పొలిటీషియన్స్ కూడా ఎదిరించి నిలబడ్డటువంటి పోలీసులను సినిమాల్లో చూస్తూ ఉంటాము, భారీగా డైలాగులు చెప్తూ ఉంటారు. నిజ జీవితంలో చాలా మంది ఉన్నాము, అంటే పడతారు కూడా. అంటే మేము సినిమాలో అలా చూస్తాం కదా. సో అలాంటి రోజు నిజంగా నిజ జీవితంలో చూసేటువంటి రోజు వస్తుందా అనేది? పూర్తిగా ఏకీపిస్తూనే ఒక విషయం విభజిస్తున్నాను. ఎందుకంటే మీరు స్వతంత్రంగా సైన్యం దాకా పోలీసు వ్యవస్థను చేయలేము. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండాల్సిందే. దీన్ని అంతకుముందు విభజించారు. 4 డ్యూటీలు చేస్తున్నారు. విఐపీల భద్రత, ట్రాఫిక్, కోర్టు డ్యూటీలు, తర్వాత నేను చెప్పిన శాంతి భద్రత. అలా 3వది 4వది ఒక్కటి చేయమంటున్నాడు. ఏమంటున్నానంటే ఇన్వెస్టిగేషన్ చాలా స్వతంత్రం. రెడ్డి గారి దేశాలు తిరిగింది, వారి బాగా తెలుసు. ఇన్వెస్టిగేషన్ వేరే స్వతంత్రంగా నడిపియాలంటున్నాను నేను. దానికి వారన్నట్టు కోర్టు బాధ్యత చేయాలి. ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తిగా జ్యుడిషియరీ పరిధిలోకి తీసుకురావాలి. ఇదే పోలీసు వ్యవస్థలను కొందరిని విచారణ మార్చాలి. అభివృద్ధి చెందిన దేశాల ఆలోచనలు నేను ఒక టైం ఇస్తే 10 నిమిషాలు చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏం జరుగుతుందని. నెంబర్ 1. రెండోది ఏంటంటే స్వతంత్ర వ్యవస్థలే, రాజ్యాంగ వ్యవస్థలే, సిబిఐ ఇట్లాంటి వ్యవస్థలే మనకు ఇవాళ ఎవరి కొమ్మగా వస్తున్నాయో చూస్తున్నాం కదా, ఎవరి చిలక పలుకులు వస్తున్నాయో చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి రోజా గారు, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రెండోది భూములు రేట్లు పెరిగినాయి, ఇవన్నీ వట్టిపుచ్చట్లు. నేను ఒకటి చెప్తున్నా, ఒక్క మాట కూడా మన మేధావులలో కూడా ఈ నిర్లిప్తత పోవాలి. అంటే ఇది ఇఫ్ బట్స్ అని లేకుంటే నడవాయి అనుకోండి. సంస్కరణ, ఏ సంస్కరణ ఆలోచన నుంచే మొదలవుతుంది. ఈ ఆలోచన సాకారం చేయాలంటే ప్రజల ఒత్తిడి ఉండాలి. నెంబర్ 2, ప్రజల ఒత్తిడి లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ సంస్కరణ సాధ్యం కాదు. రాజకీయ నాయకుడు ప్రజల డిమాండ్ ఉంటే ఆ స్వార్థం పక్కన పెట్టి కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది, కొన్ని సంస్కరణలు చేయాల్సి వస్తుంది. అందుకని పబ్లిక్ ని మనం మోటివేట్ చేసుకోవాలి. కేవలం నా ఉద్దేశం సంస్కరణ అయినట్టు సాధ్యం కాదు అని మనం నిరాశ తీసుకోవాలి. నేను ఆశావాది. నేనేమంటున్నా అంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పట్టాభి గారు కానీ, రెడ్డన్న గారు కానీ మనం అందరం మాట్లాడుతున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి న్యాయ సంస్కరణ, పోలీస్ సంస్కరణ స్పష్టంగా చెప్తున్నారు. పోలీస్ సంస్కరణలోనేమో ఒకటి మార్పు, ఇన్వెస్టిగేషన్ పూర్తిగా స్వతంత్ర సంస్థకు అప్పచెప్పాలి. ఇదే పోలీసులు చేస్తారు. కానీ వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి ఉండవద్దు. నెంబర్ 1. రెండోది న్యాయ సంస్కరణ భాగంగా కొత్త కోర్టులు, రెడ్డి గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాడు. కొత్తగా కోర్టులు పెంచాలి, 1-3 పెంచాలి. ఒక మాట చెప్తాను, స్వాతంత్రం కంటే ముందు కేసు, పాకిస్తాన్ ఇండియా విడిపోక ముందున్న కేసులో ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్తూ నేను దీనికి ఆనందపడాలన్నా అని కన్నీల్ గారు అన్నాడు. ఎందుకంటే వారసత్వంగా వచ్చిన కేసును ఇవాళ పరిష్కరిస్తున్నాడు కనుక ఆనందపడాలా, కానీ 2 రోజులు జరిగినందుకు నేను బాధపడాలా అన్నాడు. ఇవాళ తాత కేసు వేస్తే మనవడి దాకా దిగుతలేదు రోజా గారు. ఏమంటానంటే చాలా మా కోర్టు వ్యవస్థలు కూడా చెప్తాను, మన ఏమంటారు, మన రెంట్ కంట్రోల్ కోర్ట్స్ ఉండే అమ్మా, రెంట్ కంట్రోల్ కోర్ట్స్ ఉంటే అక్కడికి పోతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే తాత తెచ్చిపోయి మనవడి దాకా నడిచేసిన తర్వాత ఆఖరికి మేమేం చేసింది తెలుసా అమ్మ, కోర్టులు రెంట్ కంట్రోల్ కోర్టులో ఈగలు కూడా దొరుకుతుంటా పనికి ఎప్పుడు చేశారు. కానీ అప్పుడు కొత్త దాసు, ఇంతకుముందు పట్టాభి గారు చెప్పాడు, అప్పుడు కొత్త దాసు వీళ్ళందరూ వాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయింది అనుకోండి, చెంబు దెబ్బలు పట్టే పడిస్తారు. రెంట్ కంట్రోల్ అద్దెకున్న వాడిని ఖాళీ చేయించడానికి పోలీసుని ఆశ్రయించాలని పరిస్థితి ఎందుకు వచ్చింది, లేకుంటే గుండాలను ఆశ్రయించాలని ఎందుకు వస్తుంది? న్యాయ వ్యవస్థ వైఫల్యం కదా. న్యాయ సంస్కరణలో కోర్టులు పెంచాలి, దాంతో పాటు పోలీస్ సంస్కరణలోనేమో ఓన్లీ శాంతి భద్రతలన్నీ అప్పచెప్పి ఓన్లీ విచారణ, నేర విచారణను పూర్తిగా ప్రత్యేక వింక్ అప్పచెప్పాలి, దానికి జ్యుడిషియరీ పర్యవేక్షణలో ఉంచాలి, అప్పుడు సాధ్యమవుతాడు. ఎస్. సో రెడ్డన్న గారు, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే దీనికి ఒక కొత్త భాష అని చెప్తూ ఉన్నారు కొంతమంది. ఏంటంటే ఇద్దరు ఎవరైనా తగాదాలకు తీర్చమని వస్తే ఫ్రెండ్లీగా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి సెటిల్మెంట్లు చేయడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నారు. అలా అనిపిస్తోంది ఇప్పుడు సినారియో చూస్తే. బట్ ఎట్లయినా అన్వయించుకోవచ్చు. కానీ ఒకటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒకటండి, బాధితుడితో ఫ్రెండ్లీగా ఉండాలి, రౌడీ వంటూ ఫ్రెండ్లీగా కాదు. అది మీనింగ్. కానీ దాన్ని వేరే విధంగా తీసుకుంటే ఇప్పుడు మంచి నడవడిక కలిగిన వాళ్ళు ఉంటారు, పోలీసులకి ప్రజలకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది సంఘ సంస్కర్తనలాగా బజార్లో పనిచేసే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో ప్రేమగా ఉండాలా, ఫ్రెండ్లీగా ఉండాలా.
రౌడీ షీటర్లో తల్వార్లు పట్టుకొని తిరిగేవాళ్ళు, లేకపోతే సెటిల్మెంట్లు చేసి డబ్బులు గుంజేవాళ్ళు, భయపెట్టి డబ్బులు గుంజేవాళ్ళు, లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేసి ఇప్పుడు కొందరు అంటే పేరు చెప్పకూడదు, ఆ బిల్డింగ్ కడతా ఉంటే దాని ముందరికి పోయి నిలబడే కప్పం కట్టమని చెప్పేవాళ్ళు. ఇట్లా వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏముంటుందండి? మంచి నడవడి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో, వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్. రౌడీలతో గ్యాంగ్స్టర్లతో కాదు. అది మీనింగ్ ఆఫ్ ది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. రౌడీలతో స్నేహం చేయడం కాదు, మధ్యవర్తులతో స్నేహం చేసి డబ్బులు తీసుకోవడం కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. అది కాదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ టు ది గుడ్ పీపుల్, దోస్ హు ఆర్ హెల్పింగ్ టు ది సొసైటీ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలా. బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చాడో అతన్ని బాధలు మర్చిపోవడానికి అతనితో ఫ్రెండ్లీగా ఉండి, బాబు నీకేం జరిగింది, నేను న్యాయం చేస్తామని భుజం తట్టి చెప్పేది ఫ్రెండ్లీ వ్యవస్థ. కానీ వాడు మర్డర్ చేసో రేప్ చేసి వస్తే డోంట్ వరీ ఐఎమ్ హియర్ అని ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదండి. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ అది అన్వయించుకోవడం తప్పు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ ది గుడ్ పీపుల్, నాట్ ఫర్ ది బ్యాడ్ పీపుల్. ఎస్. సో ఫైనల్ గా ఈ సెటిల్మెంట్ లో ఈ దందాలు ఇవన్నీ ఆపాలి అని అంటే మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటంటారు? ఇప్పుడు ప్రతాప్ గారు చెప్పారు, ఆ తర్వాత మిత్రులు ఇంకొకనే చెప్పారు. నేనేం చెప్తానంటే, పోలీసు నాకు తెలిసింది ఒకటే, పోలీసు వ్యవస్థని ఇండిపెండెంట్ గా చేయండి, జ్యుడిషియరీని పెంచండి, పోలీస్ స్టేషన్లని పెంచండి. ఇవన్నీ కాదండి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చట్టాన్ని మార్చాలంటే మార్చుకోలేదండి. ఎన్నిసార్లు మార్చలేదు? బీఆర్ఎస్ రాలేదా? ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిని మార్చుకోవటం లేదా? ఎందుకు మార్చుకోలేము? మారుతాం. మారిస్తే మేము మునిగిపోతామని భయం, అంతకు మించి ఏం లేదు. చూడు, ఒకవేళ ఈ చట్టాలని మార్చి ఇండిపెండెంట్ చేశారంటే ఎవరి మాట వినరు. అప్పుడు ఎవరి మాట వినకపోతే ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళు అంట ఎవరు తిరగబడతారు, ఏమయ్యా నువ్వు తెచ్చి మాకు ఒక పని జరగడం లేదంటారు, మా దగ్గర ఉండే వాళ్ళు పని చేయించడం లేదని తిరగబడుతున్నారని చెప్పి అంటారు. కానీ నిజంగా వ్యవస్థలో, పొలిటికల్ వ్యవస్థలో వాళ్ళకి నిజంగా చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు? ఏమైనా చేస్తారు. ఏమో డబ్బులు ఇప్పుడు 2000 రూపాయల నోట్లు ఎవరికి చెప్పబెట్టకుండా క్యాన్సిల్ చేయలేదా? 2 రోజులు తిట్టుకుంటారు, మామూలు అవుతారు. వ్యవస్థల్ని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పెంచాలి, డెఫినెట్ గా పెంచాలి. వాళ్ళకి చెక్ ఇవ్వాలి, వాళ్ళ పైన ఒక చెక్కింగ్ అథారిటీ ఉండాలి. అదే విధంగా జ్యుడిషియరీని పెంచాలి. అవి జరగకుండా ఏమీ చేయలేమండి అనవసరంగా. ఇప్పుడు ఒక కోర్టుకి వెళ్ళి పొద్దునకి స్టే ఆర్డర్ తీసుకొని రేపటికి దానిపైన విచారణ ప్రారంభమై వారం నెలలో 2 నెలల లోపల న్యాయం జరుగుతుందంటే పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారో? ఎవడో రాడు. ఎందుకంటే దట్ ఈస్ పర్మనెంట్ సొల్యూషన్. జ్యుడిషియల్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేదో కాగితం రాయించుకున్నా మళ్ళా 15 రోజుల తర్వాత, నెల తర్వాత వాడిని కొట్టచ్చు, ఆ భూమిలోకి ప్రవేశించవచ్చు, ఇంకోదేమైనా చేయొచ్చు. అదే జ్యుడిషియరీలో ఒక డెసిషన్ తీసుకొని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేరు, మా పొలిటీషియన్స్ ఇంటర్ఫియర్ కాలేదు. కాబట్టి ఆ వ్యవస్థని బాగా బలోపేతం చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ బలోపేతం చేయండి. సో మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా అలాంటి రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డన్న గారు, రామ్మోహన్ రావు గారు, పట్టాభి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.